పిల్లలు, మనం 5వ తరగతిలో మొదటి లెసన్ అనేది అయింది కదా. మరి ఈరోజు 2వ పాఠం అనేది మనం చెప్పుకుందాం. 2వ పాఠం పేరేంటి? సాయం. 2వ పాఠం పేరేంటి? సాయం. సాయం అనే పాఠం సంసిద్ధత పాఠం. సంసిద్ధత పాఠం అంటే మనం పూర్వ తరగతిలో నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని ఒకసారి పరిశీలించుకోవడం అవునా కదా. మీరు ముందు తరగతిలో చదువుకొని ఉంటారు కదా, వాటిని అన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించుకున్నటువంటి లెసన్స్ అనమాట ఇవి. ఇది సంసిద్ధత పాఠం అనమాట. మనకి ఫస్ట్ లెసన్ అయింది కదా. ఫస్ట్ లెసన్, ఈ 2వ లెసన్, ఈ 2 లెసన్స్ మాత్రమే సంసిద్ధత పాఠాలు, మిగిలినవన్నీ కూడా మామూలు పాఠాలు. సరేనా? మరి ఈ సాయం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది? సాయం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది అంటే ఇది ఒక కథకు చెందినది. అంటే ప్రక్రియ అంటే ఏంటి? ప్రక్రియ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పాఠం కూడాను మన పాఠంలో గేయ రూపంలో ఉండొచ్చు, అలాగే పద్య రూపంలో ఉండొచ్చు, అలాగే సంభాషణ రూపంలో కూడా ఉండొచ్చు, అలాగే కథ అయి ఉండొచ్చు, కథానిక అయి ఉండొచ్చు, లేకుంటే గేయ కథ అయి ఉండొచ్చు. ఓకేనా? ఎన్నో రకాల ప్రక్రియలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు మరి ఈ పాఠం అనేది కథకు సంబంధించినది కాబట్టి దీని యొక్క సాయం పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే కథ. ఓకేనా? మరి దీని యొక్క ఇతివృత్తం ఏమిటి? సాయం పాఠం చెప్పుకుంటాం, కానీ ఇతివృత్తం అంటే ఏంటి? ఉద్దేశం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి? దీన్ని నేర్చుకుంటే ఏమొస్తుంది అని తెలుసుకోవడం అన్నమాట. అంటే ఇతివృత్తం అంటే ఉద్దేశం. ఈ పాఠము దేనికి ఉద్దేశించినది అని తెలుసుకోవడం. ఇప్పుడు కొన్ని లెసన్స్ చెప్పుకునేటప్పుడు విలువలకు సంబంధించినవి తెలుసుకుంటారు, లేకుంటే పెద్దల పట్ల గౌరవానికి సంబంధించినదా, లేకుంటే స్వతంత్ర అంటే మనకి దేశభక్తి భావాన్ని పెంపొందించడానిక. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం పాఠంలో నేర్చుకుంటూ ఉంటాం కదా. మరి ఈ పాఠం వల్ల ఏమొస్తుందంటే ఏంటి ఉద్దేశం అని అంటే పరోపకారం. ఓకే, ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి? పరోపకారం. ఓకేనా? మరి ముందు పాఠం నేర్చుకున్నాం కదా. ఏం పాఠం నేర్చుకున్నాం? ఫస్ట్ లెసన్ ఏంటి? ఏ దేశం ఏగిన కదా. మరి ఏ దేశం ఏగిన యొక్క ప్రక్రియ ఏమిటి? అది కథనా, పద్యమా, ఏంటి? అది ఒక గేయం అవునా కదా. అది ఒక గేయం కదా. మరి దాని యొక్క ఉద్దేశం ఏమిటి? అది దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి. ఓకేనా? ఇప్పుడు ఈ సాయం పాఠం అనేది కథ కదా. ఈ కథని రాసినటువంటి వారు ఎవరంటే జాకోబ్ అనే ఒక కవి ఈ కథని రాశారు. మరి అతను ఏంటంటే కవి. అంటే కవులు అలాగే కవితలు రాస్తారు కదా, కవితలు రాస్తారు. అలాగే ఇతను నవలా రచయిత కూడాను, అలాగే కథలు కూడా రాసినటువంటి రచయిత. ఓకే, అయితే ఈ కథ సాయం అనే కథ అనేది ఒక అనువాద కథ. అనువాదం అంటే ఏమిటి? మనం ఒక భాష నుంచి వేరొక భాషలోకి మార్చడం కదా. ఇది కూడా, ఈ కథ కూడా ఒక భాష నుంచి వేరొక భాషలోకి, మన తెలుగులోకి మార్చినటువంటి కథ అనమాట ఇది సాయం అనే కథ. ఓకేనా? దాన్ని రాసిన వారు ఎవరు? జాకోబ్. ఓకేనా? ఇప్పుడు మరి సాయం అంటే ఏమిటి? సహాయం చేయడం. మీరు ఎప్పుడైనా సహాయం చేశారా? ఇప్పుడు మనం తరగతి గదిలో ఉంటాం కదా, మీరు ఉంటారు కదా అందరూ. మరి మీ తోటి పిల్లలు ఎవరైనా సరే, ఎవరి దగ్గరైనా 2 పెన్స్ ఉన్నాయా, ఎవరి దగ్గరైనా 2 పెన్సిల్స్ ఉన్నాయా, ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతారు అవునా కదా. మరి అడిగేటప్పుడు మీ దగ్గర ఒకవేళ 2 పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఏవైనా ఉంటే దానిలో నుంచి ఒకదానిని వారికి ఇస్తారు కదా. అదే సహాయం అన్నమాట. ఓకేనా? మరి మన దగ్గర ఉన్నటువంటి దానిలో నుంచి ఎంతో కొంత మనం ఇతరులకి సాయం చేస్తాం అవునా కదా. అదే సహాయం అన్నమాట. అదే సాయం. ఓకేనా? ఇప్పుడు సాయం పాఠంలోకి వెళ్దామా?
మనకి పాఠం ముందు పేజీలో ఒక చిత్రం అనేది ఉంది. ఆ చిత్రాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఓకే పిల్లలు, మనకి మొదటి పేజీలో ఒక చిత్రం కనిపిస్తుంది కదా. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. మీరు ఈ చిత్రాన్ని ఒకసారి గమనించండి. అందులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కనిపిస్తున్నాయి? అక్కడ ఒక బస్సు ఆగి ఉంది కదా, దాని ప్రక్కన ఒక ఆటో ఉంది. మరి దాని ప్రక్కన ఒక మోటార్ సైకిల్పై ఒక వ్యక్తి ఉన్నారు. అలాగే జెబ్రా క్రాసింగ్ మీద ఒక పాప ఒక తాతగారి చేయి పట్టుకొని రోడ్డు దాటిస్తుంది కదా. ఇవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పిల్లలు, చిత్రం చూసారా? చిత్రాన్ని బాగా పరిశీలించారా? మరి మీరు చిత్రం చూసిన తర్వాత నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు ఆలోచించి సమాధానాలు చెప్పాలి. సరేనా? మరి నేను మొదటి ప్రశ్న అడుగుతున్నాను. చిత్రంలో ఏం జరుగుతున్నది? మీరు చిత్రం బాగా గమనించారు కదా, చిత్రంలో ఏం జరుగుతుంది? చిత్రంలో చూశారు కదా బాగా, ఏం జరుగుతుంది? ఒక బస్సు ఉంది. బస్సు ప్రక్కన ఏముంది? ఒక ఆటో ఉంది కదా. మరి ఆటో పక్కన ఏముంది? ఒక మోటార్ సైకిల్ పైన ఒక అతను కూర్చొని ఉన్నారు. అవునా? అలాగే స్కూల్కి వెళ్ళేటటువంటి ఒక పాప ఒక తాతగారి చేయి పట్టుకొని జెబ్రా క్రాసింగ్ రోడ్ని ఏం చేస్తుంది? క్రాస్ చేస్తూ ఉన్నారు. రోడ్డుపై నుంచి, జెబ్రా క్రాసింగ్ రోడ్డుపై నుంచి తాతగారిని అవతల వైపుకి తీసుకొని వెళ్తుంది. ఓకే, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు? చిత్రంలో ఎవరెవరు ఉన్నారో మీరు చూశారు కదా. చిత్రంలో బస్సు ఉంది కాబట్టి బస్సుని డ్రైవ్ చేసేటటువంటి అతను, డ్రైవర్ కూడా ఉన్నారు. అలాగే ఆటో ఉంది, ఆటోలో కూడా ఆటోని నడిపేటటువంటి డ్రైవర్ కూడా ఉన్నారు. అలాగే బైక్ పైన కూడా ఒక అతను కూర్చుని ఉన్నారు. అలాగే పాప ఏం చేస్తుంది? తాతగారిని జెబ్రా క్రాసింగ్ రోడ్ నుంచి అవతల వైపుకి తీసుకొని వెళ్తుంది. పాప అలాగా నడిపిస్తూ ఉంది కదా. ఓకే, మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా? అప్పుడు మీకేమనిపించింది? చూడండి, పాప చక్కగా తాతగారిని హెల్ప్ చేసింది కదా, రోడ్డుని దాటిస్తుంది కదా. మరి మీరు ఏమైనా ఎవరికైనా సరే సహాయం చేశారా? సహాయం చేసి ఉంటారు కదా మీరు. చూడండి, మన దగ్గరికి చాలామంది కూడా అంటే గుడ్డి వాళ్ళనేసి, నడవలేని వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు కదా. మీరు అప్పుడు ఏం చేస్తారు? అమ్మని నాన్నని ఏదో కొంత డబ్బులు అనేవి తీసుకొని హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. మరి అలాగే అమ్మని అడిగి కొంత అన్నం కూడా పెడుతూ ఉంటారు కదా. మరి వాళ్ళు కూడా ఈ అమ్మాయి ఎంత మంచిది, ఈ అబ్బాయి ఎంత మంచివాడు అనేసి వాళ్ళు కూడా అంటారు కదా. మరి అలాంటప్పుడు మీకు చాలా సంతోషం కలుగుతుంది కదా. ఒకవేళ మీరు ఎవరికైనా హెల్ప్ చేసుంటే మీరు అక్కడ రాయాలి. సరేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? పాఠంలోకి వెళ్దాం. సరేనా? పాఠాన్ని చదువుదామా? ఓకే. రవికి పక్షులంటే చాలా ఇష్టం. వాటి మధురమైన కిలకిల రాగాలు వినడం మరీ ఇష్టం. రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్య మొదలెడతాడు. ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుంచి వస్తాయో, ఎక్కడికి వెళ్తాయో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది.
రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. కిచకిచమంటూ రెక్కలాడిస్తున్నాయి. చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి. ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు. కొద్దిసేపటికే ఒకటొకటి పక్షులన్నీ ఎగిరిపోసాగాయి. కానీ ఒక పిచ్చుక అక్కడే ఉండిపోయింది. అది ఎగరడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఎగరలేకపోతుంది. రవి ఆ పిచ్చుకని చూశాడు. ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోవడాన్ని గమనించాడు. అమ్మా అంటూ అటు చూడు, ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు. పర్వాలేదులేరా, కాసేపైతే అదే ఎగిరిపోతుంది అంది వాళ్ళమ్మ. కాదమ్మా, దాని కాలు తీగలో ఇరుక్కుపోయింది, అందుకే ఎగరలేకపోతుంది అన్నాడు. ఇలా తీగల్లో ఇరుక్కుపోతున్నాయి, నువ్వు లోపలికి రా, దాని గురించి నువ్వేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పాపమమ్మా, నువ్వు కాస్త ఆలోచించు, అది ఈ తీగలో రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో. ఏమీ అవదు, నువ్వు పొద్దున్న లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అంది అమ్మ. రవి రాత్రంతా ఇదే ఆలోచనతో పడుకున్నాడు. పిచ్చుకకి ఏమీ కాకూడదని కోరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుక గుర్తుకొచ్చింది. గబగబా బయటికెళ్ళి తీగవైపు చూశాడు. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిచ్చుక అలాగే ఉంది, కానీ పిచ్చుక చుట్టూ ఇతర పక్షులు చేరాయి. తీగకు ఇరుక్కున్న పిచ్చుక నోరు తెరచి ఉంది. పక్షులన్నీ దాని నోటికి ఆహారం అందిస్తున్నాయి. రవి ఇంట్లోకి పరిగెత్తికెళ్ళి వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొచ్చాడు. చూడమ్మా, ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి. అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది. రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది. నిజమే, ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకి సహాయం చేస్తున్నాయి, కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు. అందరూ చూసి కూడా చూడనట్టు ఉంటున్నారు అనుకున్నాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు. రవి ఆశగా, నాన్న ఆ పిచ్చుక చూడు, పాపం తీగలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న అన్నాడు. ఆ తీగలు చాలా పైకి ఉన్నాయిరా, దానిపైకి ఎక్కడం చాలా కష్టం, అందులోనూ కరెంటు తీగలు. మరి దాన్ని ఎవరు కాపాడుతారు నాన్న అడిగాడు రవి. ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒకటే మార్గం, ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపివేస్తే దాన్ని రక్షించవచ్చు. అది కూడా విద్యుత్ ఆఫీసు వాళ్ళే వచ్చి చేయాలి. నువ్వు ముందు బడికి బయలుదేరు, ఇప్పటికే ఆలస్యం అయింది అన్నాడు. రవి బడికి బయలుదేరాడు. దారిలో నడుస్తున్న ఆ పిచ్చుకే గుర్తుకు వస్తుంది. విద్యుత్ ఆఫీసులో ఎవరెళ్ళి చెబుతారు? ఆ పిచ్చుకను ఎవరు కాపాడుతారు? ఎవరి గురించి ఎదురు చూడకూడదు, నేనే దాన్ని కాపాడుతా అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీస్ వైపు వెళ్ళాడు. విద్యుత్ ఆఫీసు లోపలికి గబగబా వెళ్ళాడు. అక్కడ కుర్చీలో కూర్చున్న అతనితో, సార్ మీరు కొద్దిసేపు కరెంటు ఆపు చేస్తే ఆ పిచ్చుక బతుకుతుందండి అన్నాడు. కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వి, నువ్వెవరు, ఎక్కడ ఉంటావు, విద్యుత్ ఆపడం ఏంటి, పిచ్చుకను కాపాడడం ఏంటి అంటూ ప్రశ్నలు కురిపించాడు. తన ఇంటి ముందు పిచ్చుక ఇరుక్కుపోయిన సంగతంతా పోసగుచ్చినట్టు చెప్పాడు రవి. రవి చెప్పినదంతా విని ఆ వ్యక్తి
నువ్వు ఎవరే అబ్బాయివి? మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేను మనిషిని పంపుతానులే, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. సార్, నేను రాఘవ గారి అబ్బాయిని. మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాం. మీ వాళ్ళను తొందరగా పంపండి. పాపం పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్లు ఉంది అన్నాడు. అతను నవ్వుతూ అలాగే అన్నాడు. రవి ఇంటికి వచ్చేశాడు. సాయంత్రం అయింది. ఇంకా ఎవరూ రాలేదేమిటి? అసలు వస్తారా రారా? ఎవరూ రాకపోతే ఈ పిచ్చుక చనిపోతుంది కదా. ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. ఏరా రవి, ఆడుకుందాంరా అని రవి అక్క పిలిచింది. నేను రాను పో అని మంచం మీద పడుకున్నాడు. పిచ్చుక గురించే ఆలోచిస్తున్నాడు. కొంతసేపటికి రవి, నీకోసం ఎవరో వచ్చారు చూడు అంటూ అమ్మ పిలిచింది. రవి బయటికి వచ్చాడు. ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి, అతనితో పాటు నిచ్చెనతో మరో మనిషి. రవి కళ్ళు ఆనందంతో మెరిశాయి. వచ్చేసారా? రండి సార్. ఆ వ్యక్తి నవ్వుతూ, విద్యుత్ ఆఫ్ చేశాములే, పిచ్చుకను రక్షిద్దాం, నువ్వు కూడా రా అన్నాడు. అందరూ కలిసి బయటకు వెళ్ళారు. వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి జాగ్రత్తగా పిచ్చుక కాలును తీసి విడిపించాడు. కిందికి దిగివచ్చి ఆ పిచ్చుకను రవి చేతిలో పెడుతూ, ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది, సంతోషమే కదా అన్నాడు రవి ఆత్రంగా ఆ పిచ్చుకని చేతిలోకి తీసుకున్నాడు. మెల్లగా దాన్ని నేల మీద వదిలిపెట్టాడు. పిచ్చుక ఎగరడానికి ప్రయత్నించింది, కానీ కొద్దిగా పైకి ఎగిరి కింద పడిపోయింది. కుంటుతూ నడిచింది. కొద్దిసేపటికి అది మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించింది. ఈసారి ఎగరడంతో సఫలీకృతం అయింది. కిచ్ కిచ్మంటూ గాల్లోకి ఎగిరింది. రవి ఆనందానికి అవధులు లేవు. అమ్మా, పిచ్చుక ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు. పాఠం విన్నారు కదా? కథ అర్థమైందా? రవి ఎన్నో తరగతి చదువుతున్నాడు? రవి 5వ తరగతి చదువుతున్నాడు కదా. మరి రవికి ఏమంటే ఎక్కువ ఇష్టం? రవికి పిచ్చుకలంటే ఇష్టం, వాటి శబ్దాలన్నా ఇష్టం. పిచ్చుకలు శబ్దం చేస్తూ ఉంటాయి కదా, కిచకిచకిచమని కదా. రవి ఎప్పుడు కూడా కిటికీ దగ్గరికి వచ్చి వాటి యొక్క శబ్దాలను వింటూ ఉంటాడు కదా. మరి ఒకరోజు ఏమైంది? అక్కడ చిత్రం చూడండి ఒకసారి. అక్కడ ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంటి దగ్గర ఎవరున్నారు? రవి ఉన్నాడు. అలాగే రవి వాళ్ళ మదర్ కూడా, అమ్మ కూడా అక్కడే ఉంది కదా. వాళ్ళ ఇంటి దగ్గర ఒక స్తంభం ఉంది. ఆ స్తంభం దగ్గర ఏమున్నాయి? కరెంటు తీగలు ఉన్నాయి కదా. మరి ఆ కరెంటు తీగల పైన ఏమున్నాయి చూడండి పిల్లలు. అక్కడ కొన్ని పిచ్చుకలు అనేవి ఉన్నాయి కదా. ఆ పిచ్చుకలు ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగ పైన వాలుతూ కిచకిచమని శబ్దాలు అనేవి చేస్తూ ఉన్నాయి కదా. మరి రవి వాటి వైపు చూస్తున్నాడు కదా. రవి చూసిన తర్వాత ఆ పిచ్చుకలు అలాగా ఒకటికొకటిగా అలాగేమయ్యాయి? ఎగిరిపోతూ ఉన్నాయి. మరి తరువాత చివరిగా ఒకే ఒక పిచ్చుక అనేది మిగిలింది. మరి ఆ పిచ్చుక ఏమైంది? తీగలో, తన యొక్క కాలు తీగలో ఇరుక్కుపోయింది. అవునా కాదా? తన యొక్క కాలుని తీగలో ఇరుక్కుపోయింది. మరి ఆ పిచ్చుక ఏమైంది? ఎగిరిందా? ఎగరలేదు. అలాగా అక్కడే ఉంది. వాళ్ళ అమ్మని పిలిచాడు. అమ్మ పిచ్చుక తీగలో ఇరికిపోయిందమ్మా అని చెప్పాడు. మరి వాళ్ళమ్మ ఏమంది? పిచ్చుకలన్నీ అలాగే ఉంటాయి నాన్న, అవి తర్వాత చూడు ఎగిరిపోతాయి అని
చెప్పింది వాళ్ళ మమ్మీ. అయినా సరే రవికి ఆ రాత్రంతా కూడా నిద్ర పట్టలేదు. అయ్యో పిచ్చికి ఉండిపోయింది, పిచ్చికి ఏం జరగకూడదు అని తన గురించి ఆలోచించుకుంటూ ఉన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి వెళ్ళాడు కదా. వెళ్ళి చూసేసరికి ఏమైంది, చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఆశ్చర్యం కలిగింది అంటే ఆ పిచ్చుకకి పిచ్చుక ఉంది, ఆ పిచ్చుక చుట్టూ కూడా మిగతా పిచ్చుకలన్నీ కూడా వచ్చి చేరాయి. అవి ఏం చేస్తున్నాయి, ఆ పిచ్చుకకి నోరు తెరిచి ఉంటే ఆ నోటిలో కొంత ఆహారం అనేది వేస్తూ ఉన్నాయి. కష్టంలో ఉన్నటువంటి ఆ పిచ్చుకని ఇతర పక్షులు తన్ని సహాయం చేస్తున్నాయి కదా. మరి మనిషి మాత్రం ఏం చేస్తున్నారు, చూసి చూడనట్టుగా అలాగా వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు కదా. వాళ్ళ అమ్మని పిలిచి రవి చూపించాడు. వాళ్ళ అమ్మ కూడా ఆశ్చర్యపోయింది. తర్వాత వాళ్ళ నాన్నగారికి చెప్పాడు, నాన్న అక్కడ పిచ్చుకుంది నాన్న, పిచ్చుకుని ఎలాగైనా పక్షి ఉంది, ఆ పక్షిని కాపాడుదాం నాన్న అని వాళ్ళ నాన్న చెప్పాడు. ఏం చెప్పారు, నాన్న అది పెద్ద స్తంభం కదా, మరి అక్కడ కరెంటు తీగలు కదా ఉన్నాయి, మరి దాన్ని మనం ఎక్కలేం కదా, ఎక్కి తీయలేము, కరెంటు తీగలు ఉన్నాయి, కరెంట్ అవుద్ది అనేసి. మరి దాన్ని ఎలా, కరెంట్ ఆఫ్ చేస్తే తీయగలం. ఓకే, మరి నాన్న ఎలా నాన్న దాన్ని కాపాడేది అంటే విద్యుత్ శాఖ వాళ్ళ దగ్గరికి వెళ్తే విద్యుత్ సరఫరా చేసే వాళ్ళు కరెంట్ అనేది ఆఫ్ చేస్తే దాన్ని తీయవచ్చు, అది విద్యుత్ ఆఫీస్ వల్ల చేస్తారులే అని చెప్పి రవికి నీ ముందు బడికి వెళ్ళని చెప్పి వాళ్ళ నాన్న రవికి పంపించేశారు కదా. రవి ఏం చేశారు, బడికి వెళ్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో పిచ్చుకుని ఎవరు కాపాడుతారు, విద్యుత్ శాఖ వారి దగ్గరికి ఎవరు వెళ్తారు అని. ఎందుకులే అని చెప్పేసి నేనే వెళ్తానులే అని చెప్పి ఏం చేశాడు రవి అక్కడికి వెళ్ళాడు, విద్యుత్ సరఫరా శాఖకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఒక అతను ఉంటే ఏం చేశాడు, సార్ విద్యుత్ ఆపండి సార్, పక్షిని రక్షించండి సార్ అని అన్నాడు. అవునా కాదు, అక్కడ ఉన్న వ్యక్తి ఆశ్చర్యపోయాడు, ఇదేంటి ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావనేసి. అవునా కదా. అప్పుడు జరిగిందంతా కూడా చెప్పాడు రవి. మా నాన్న రాఘవ మేము పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాం సార్, ఇలా జరిగింది సార్ అని చెప్పాడు మొత్తం. అయితే అతను ఏం చేశాడు, సరేలే అలాగేలే అని చెప్పి పక్షిని కాపాడదాంలే అని చెప్పి తన్ని పంపించాడు. రవి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత రవి చూస్తున్నాడు, ఇంకా రాలేదు అలా వస్తారా రారా అని అలాగే రవి ఆలోచిస్తూ ఉన్నాడు. అవునా, వాళ్ళ అక్క ఆటకు రమ్మన్నా సరే నిన్ను ఆడుకోను, నేను రాను అని చెప్పేసి పంపించేస్తున్నాను. తర్వాత కొద్దిసేపటికి రవి నీ కోసం ఎవరో వచ్చారని వాళ్ళమ్మ చెప్తే చూసేసరికి విద్యుత్ శాఖ నుంచి 2 వ్యక్తులు వచ్చారు. ఓకే, ఇంకొక అతను నిచ్చెని కూడా పట్టుకొని వచ్చారు. అప్పుడు రవి చాలా సంతోషించాడు అనమాట. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, విద్యుత్తును ఆఫ్ చేసాంలే, పక్షిని రక్షిద్దాం రా అని చెప్పి రవిని తీసుకుని వెళ్ళి చక్కగా నిచ్చెన వేసి ఆ పక్షిని కాపాడి తీసుకుని వచ్చి రవి చేతిలో పెట్టారు. రవి ఎంతో సంతోషించాడు. చూసారా, రవి ఒక పిచ్చుకి చాలా హెల్ప్ చేశాడు. అవునా కదా, పిచ్చుకిని కాపాడాడు కదా. ఇప్పుడు కథ అర్థమైందా?